హాయ్ హలో వెల్కమ్ టు ఏఐ ట్రెండింగ్. ఏఐతో ప్రపంచంలో జరిగిన కొన్ని మార్పుల గురించి ఈరోజు తెలుసుకుందాం. కృత్రిమ మేధ ఏఐ నేడు అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తుంది. పనిలో వేగాన్ని, ఖచ్చితత్వాన్ని పెంచుతుంది. సృజనాత్మకంగా ఆలోచించే వారికి ఈ ఆధునిక సాంకేతికత ఎంతగానో సహాయపడుతుంది. ముఖ్యంగా రచయితలు, వక్తలు ఏఐ అప్లికేషన్స్ను ఉపయోగిస్తూ తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చు. స్పష్టంగా మాట్లాడడం, విషయాన్ని వేగంగా అర్థం చేసుకోవడం, ఒక పరిశోధనను త్వరగా చదివి సారాన్ని ఆకలింపు చేసుకోవడం, చక్కగా రాయడం లాంటివన్నీ వ్యక్తి ఉన్నతిలో కీలకంగా నిలుస్తాయి. వాటన్నింటి విషయంలో ఏఐ ఒక మెంటర్గా, మార్గదర్శకుడిగా సహాయపడుతుంది. ఏఐ రచన అయినా స్పష్టంగా ఉండాలి. అలాంటి సందిగ్ధతను అది తావివ్వకూడదు. అందుకే రచయితలు తమ రచనను చాలాసార్లు సవరిస్తూ ఉంటారు. ఈ ప్రక్రియను ఏఐ సులభతరం, వేగవంతం చేస్తుంది. వాక్య నిర్మాణం, వ్యాకరణ దోషాల పరిహరణ, అర్థవంతమైన అభివ్యక్తి తదితరాల విషయంలో ఏఐ కీలకమైన సూచనలు ఇస్తుంది. రాతలో సరైన శైలి, స్పష్టతకు సహకరిస్తుంది. తద్వారా భావ ప్రకటనను మెరుగుపరుస్తుంది. పాఠకులకు అర్థమయ్యేలా వాక్య నిర్మాణాన్ని సరళతరం చేయడంతో సహాయపడుతుంది. ఏఐతో రచన మెరుగవుతుంది. భావాలు స్పష్టంగా ఉంటాయి. తద్వారా ఒక రచనను ఎక్కువ మంది ఆసక్తిగా చదవడానికి అవకాశం ఉంటుంది. సులువుగా, వేగంగా వేదిక ఎక్కి 10 మంది ముందు తొడుముకోకుండా ధైర్యంగా మాట్లాడగలగడం గొప్ప కళ. ఎవరైనా మంచి వక్త కావాలంటే మాటలు స్పష్టంగా ఉండాలి. వాటిలో ఆత్మవిశ్వాసం ఉట్టిపడాలి. మాట్లాడుతున్న అంశంపై లోతైన అవగాహన ఉండాలి. వక్తలు తమ ప్రసంగ నైపుణ్యాలకు పదును పెట్టేందుకు ఏఐ టూల్స్ సహాయపడతాయి. ప్రసంగాన్ని ముందుగా ప్రాక్టీస్ చేసేందుకు ఏఐ తోడ్పడుతుంది. ఉచ్చారణ, ధ్వని స్థాయిలపై సూచనలు ఇస్తుంది. మాట స్పష్టత గురించి తెలియజేస్తుంది. ప్రేక్షకుల అభిరుచులను అనుసరించి ప్రసంగం తీరు మార్చుకోవడానికి అక్కడికొస్తుంది. వక్తలకు వారికి నమ్మకాన్ని పెంచుతూ ప్రభావవంతమైన కమ్యూనికేషన్స్ సామర్థ్యాన్ని ఏఐ అందిస్తుంది. వ్యాపార చర్చలు, ముఖాముఖాల్లో సమర్థవంతంగా మాట్లాడడానికి ఏఐని వినియోగించుకోవచ్చు. నేటి ఉరుకులు పరుగుల జీవితంలో సుదీర్ఘ పరిశోధన పత్రాలు, ప్రభుత్వ ఉత్తర్వులు, న్యాయ సంబంధ అంశాలను చదివి అర్థం చేసుకోవడం అంత తేలిక కాదు. ఏఐ ఈ పనిని వేగవంతం చేస్తుంది. ముఖ్యమైన విషయాలను వెంటనే అందించి సమయాన్ని ఆదా చేస్తుంది. న్యాయ సాంకేతిక పత్రాలు, గణిత కంటెంట్ సులభంగా అర్థమయ్యేలా తోడ్పడుతుంది. ఏఐ సహాయంతో కొన్ని అంశాలను తక్కువ సమయంలో అర్థం చేసుకోవచ్చు. మరికొన్ని విషయాలను లోతుగా అధ్యయనం చేసుకోవచ్చు. పైగా ఒకే అంశంపై భిన్న అభిప్రాయాలను చదవడం ద్వారా ముఖాముఖులు సమావేశాలకు బాగా సిద్ధం కావచ్చు. కేవలం చదవడం ద్వారానే కాకుండా పాడ్కాస్ట్లు, ఆడియో బుక్లను వింటూ కూడా చాలామంది ఇటీవల విజ్ఞానం ఆర్జిస్తున్నారు. ఎక్కువ నిడివితో ఉండే వాటిని నివారణలంటే చాలా సమయం వెచ్చించాల్సి ఉంటుంది. ఆ అవకాశం లేని వారికి ఏఐ ఎంతగానో అక్కడికొస్తుంది. పాడ్కాస్ట్, ఆడియో బుక్లలో అవసరం లేని భాగాలను ఏఐ పరిహరిస్తుంది. ముఖ్యమైన విషయాలను వినేలా సహకరిస్తుంది. మరి ముఖ్యంగా కంటెంట్ను అది విభాగాల వారీగా వివరిస్తుంది. కోరుకున్న విషయాన్ని క్షణాల్లో తెచ్చిపెడుతుంది. పాడ్కాస్ట్ల ప్రధాన అంశాలను ఏఐ తెలియచెప్పడం వల్ల దాన్ని వినాలా వద్దా అన్నది నిర్ణయించుకోవచ్చు. వాయిస్ కంటెంట్ను కృత్రిమ మేధ రాత రూపంలో అందిస్తుంది. దాన్ని సులభంగా రిఫరెన్స్ చేసుకునేలా చేస్తుంది. సహాయకారి మాత్రమే. ఏఐ ఎంత శక్తివంతమైనదైనా మానవ సృజనాత్మకతకు మాత్రం ప్రత్యామ్నాయం కాలేదన్నది సత్యం. అది కేవలం ఒక సహాయక సాధనం మాత్రమే. కొత్త ఆలోచనలకు ఏఐ తోడ్పడుతుంది, కానీ విస్తృత భావన శక్తి మనిషికే ఉంటుంది. ఏఐని సరైన రీతిలో ఉపయోగించుకుంటే సృజనాత్మక వ్యక్తులు తమ పనిని వేగంగా, సమర్థవంతంగా, అధిక నాణ్యతతో చేయగలరు. మనిషి అభివృద్ధికి ఏఐ తోడుగా ఉంటే అసాధారణమైన ఫలితాలు ఇస్తుంది. ఏఐని సరైన విధంగా ఉపయోగించుకోవడం ద్వారా మన కమ్యూనికేషన్ పరిజ్ఞానాన్ని పెంచుకోవచ్చు. వ్యక్తిగత అభివృద్ధికి బాటలు వేసుకోవచ్చు. ఆగని అరాచకాలు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ ఎంతో పురోగతిని సాధిస్తున్నా సామాజిక వివక్ష మాత్రం వదిలిపోవడం లేదు. చట్టపరమైన రక్షణలు ఎన్ని కల్పించినా అణగారిన వర్గాలపై దారుణ దాష్టికాలు దేశీయంగా నేటికి యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. కుల దురహంకారం తలకెక్కిన కొందరు ఎస్సీ ఎస్టీలపై దాడులతో పాటు హత్యలకు కూడా పాల్పడుతున్నారు. ఆ సామాజిక వర్గాల మహిళలపైన దౌర్జన్యాలకు ఒడిగడుతున్నారు. 2020 నుంచి 2022 మధ్య కాలంలో దేశీయంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీలపై నేరాలకు సంబంధించి ఎన్నో కేసులు నమోదయ్యాయి. కృత్రిమ మేధ ఏఐ అన్ని పరిశ్రమల గతిని మార్చేస్తుంది. దీన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే దాని ముఖ్యాంశాలు, ప్రధాన శాఖలను తెలుసుకోవాలి. ఏఐ అనువర్తనాలను ఇప్పటికే ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక రంగం, తయారీ, పరిశ్రమ,
ఆటోమొబైల్, వినోద రంగాల్లో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. రోగ నిర్ధారణ, పర్యవేక్షణ, డేటా విశ్లేషణ లాంటి అప్లికేషన్లు వ్యాపారాలను పూర్తిగా మార్చేస్తున్నాయి. ఏఐలో నైతికత ముఖ్యమైన అంశం. ఇది వివక్ష లేకుండా సమర్థవంతంగా సమానంగా పనిచేసేలా చూసుకోవాలి. టెన్సర్ ఫ్లో, పైటార్చ్ లాంటి ఫ్రేమ్ వర్క్లు ఏఐ మోడళ్లను సులభంగా అభివృద్ధి చేసేందుకు సహాయపడతాయి. ఇక కృత్రిమ మీద ప్రధాన ఇంధనం డేటా. ఏఐ మోడల్ ఎంత ఎక్కువ నాణ్యమైన డేటాను పొందుతుందో అంత గట్టి ఫలితాలను ఇస్తుంది. డేటా సేకరణ, శుద్ధి, విశ్లేషణ లాంటి దశలు ఏఐ అభివృద్ధిలో కీలకం. ఈ మిడ్ జర్నీ లాంటి సాధనాలు జనరేటివ్ ఏఐ ద్వారా చిత్రాలు, డిజైన్లను రూపొందించడానికి ఉపకరిస్తాయి. విద్యార్థులు వీటిని వాడి క్రియేటివ్ ప్రాజెక్టులు చేయవచ్చు. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఎల్ఎల్ఎంలు పెద్ద డేటా సెట్లను ఉపయోగించి శిక్షణ పొందుతాయి. ఈ శిక్షణ ద్వారా మోడళ్లు భాషను అర్థం చేసుకోవడంలో, కొత్త సమాచారం అందించడంలో నైపుణ్యం పొందుతాయి. ఏఐ మోడళ్లను వేగంగా, సమర్థంగా మార్చడమే ఆప్టిమైజేషన్. ఇది కంప్యూటింగ్ శక్తిని తగ్గించడంతో పాటు తక్కువ ఖర్చుతో శక్తివంతమైన మోడళ్లను రూపొందించడంలో సహాయపడుతుంది. ఎల్ఎల్ఎంలు రియల్ టైంలో భాష ఆధారంగా వివిధ సమాధానాలను అందిస్తాయి. ఇది చాట్బాట్లు, వర్చువల్ అసిస్టెంట్లు వంటి అప్లికేషన్లకు ఉపయోగపడుతుంది. ఈ మోడళ్లను పరీక్షించి సరిగా పనిచేస్తున్నాయా లేదా అన్నది మూల్యాంకనం ద్వారా తెలుసుకోవాలి. ఇది మోడళ్ల పనితీరును అంచనా వేసి మెరుగుపరిచే అవకాశాన్ని ఇస్తుంది. రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్ ఆర్ఏజీ మోడళ్లలో ప్రాముఖ్యం పొందిన అంశం రిట్రీవల్. ఇది అవసరమైన డేటాను సేకరించి సరైన సమాధానాలను అందించడంలో ఉపయోగపడుతుంది. ఏఐ సమాధానాల నాణ్యతను పెంచడానికి గత డేటాను కూడా ఉపయోగించడమే దీని సందర్భం. ఇది సమాధానాలను వివరాత్మకంగా, ఖచ్చితంగా అందించడానికి సహాయపడుతుంది. ఆర్ఏజీ మోడల్లో పనిచేసే విధానాన్ని ప్రాముఖ్యాన్నివ్వడం పైప్లైన్. ఇది పని విధానాన్ని మరింత సమర్థవంతంగా చేస్తుంది. ఈ మోడల్లో సమర్థత అధికం. తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో ఎక్కువ సమాచారం అందించగల సామర్థ్యం ఇందులో ఉంటుంది. ల్యాంగ్ చైన్ అంటే ఏమిటో అర్థం చేసుకోవడం మొదటిది. ఇది ఏఐ అప్లికేషన్లను అభివృద్ధి చేసేందుకు శక్తివంతమైన సాధనం. దీని ఉపయోగాలను పరిశీలించి ప్రాజెక్టుకు సరిపోయేలా అవగాహన పొందాలి. సాధనాలను ఎప్పుడు ఎలా ఉపయోగించాలో నిర్ణయం తీసుకోవాలి. సరైన ప్రాజెక్టుకు ల్యాంగ్ చైన్ కీలకం. ఈ మోడళ్లను దీర్ఘకాలంగా ఉపయోగించి పెద్ద స్థాయిలో ఏఐ అప్లికేషన్లను అభివృద్ధి చేయవచ్చు. విద్యార్థులు గమనించండి, ఏఐ 360 డిగ్రీల మాదిరిగా ఏఐ వివిధ భాగాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా కాకుండా ఎదుగుదలకు కృత్రిమ మీద గొప్ప అవకాశం. ఏఐ ప్రాథమిక అంశాలను బలంగా చేసుకోండి. రియల్ టైం ప్రాజెక్టులపై పనిచేయండి. పైథాన్, ఆర్ లాంటి భాషలను నేర్చుకోండి. ఏఐ ఫ్రేమ్ వర్క్లను ఉపయోగించండి. డేటా సైన్స్, మ్యాథమెటిక్స్లో నైపుణ్యం పొందండి. ఓపెన్ ఏఐ గత వారం GPT 4.5ను పరిచయం చేసింది. అంతకు కొద్ది రోజుల ముందే XAI Grok 3 మోడల్ను ప్రవేశపెట్టింది. ప్రపంచంలోనే అతి తెలివైన ఏఐగా దీన్ని వర్ణించింది. దీనికన్నా ముందు ఆంథ్రోపోనిక్ సంస్థ క్లాడ్ చాట్బాట్ను, జనవరిలో చైనా అంకుర సంస్థ డీప్ సీక్ను తీసుకువచ్చాయి. ఇవన్నీ రోజురోజుకు కృత్రిమ మేధ ఎంత వేగంగా విస్తరిస్తుందో అనడానికి నిదర్శనాలే. అయితే ఇవి మచ్చుతునుకలు మాత్రమే. మున్ముందు మరింత విశ్వరూపం ధరించడం ఖాయం. అయితే కృత్రిమ మేధకు సంబంధించిన విషయాలు చాలా మందిని అయోమయంలో నెట్టేస్తుంటాయి. ML న్యూరల్ నెట్వర్క్స్, ఆల్గోరిథమ్స్ వంటి సాంకేతిక పరిజ్ఞాన పదాలతో విస్మయం గొలుపుతాయి. వీటిల్లో కొన్నింటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. కృత్రిమ మేధ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏఐ ఈ పేరులోనే కృత్రిమ మేధ అర్థం ధ్వనిస్తుంది. ఇది కంప్యూటర్ వ్యవస్థలకు మనుషులకు మాదిరిగా ఆలోచించే, కారణాన్ని గుర్తించే, నేర్చుకునే సామర్థ్యాన్ని కల్పిస్తుంది. సంక్లిష్ట సమస్యలను పరిష్కరించడానికి తోడ్పడుతుంది. ఏఐ మీద పరిశోధన 1956లో అమెరికాలోని డార్ట్మౌత్ కాలేజీలో ఒక చిన్న వర్క్షాప్లో మొదలైంది. దీన్ని జాన్ మెక్కార్థీ అనే యువ గణిత శాస్త్రవేత్త ఆరంభించారు. ఆయనకు ఆలోచించే మిషన్ను రూపొందించాలనే కోరిక బలంగా ఉండేది. ఈ వర్క్షాప్ నిర్వహణకు సహకరించాలని ఆయన మార్విన్ మిన్స్కీ, హార్వర్డ్ యూనివర్సిటీ నాథానియల్లో రోజెస్టర్ క్లాడ్ షోను ల్యాబొరేటరీని సైతం కనుగొన్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదాన్ని మెక్కార్థీనే వెలుగులోకి తెచ్చారు. మొదట్లో ఈ పేరు ఎవరికీ నచ్చలేదు. ఎందుకంటే ఇంటెలిజెన్స్ను సృష్టించాలనేదే లక్ష్యం, కృత్రిమమైంది కాదు. కానీ పిలవడానికి ఏదో ఒకటి కావాలి కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని పేరు పెట్టారు. అయితే ప్రస్తుతం ఏఐని ఒక టెక్నాలజీగా పిలవడం గమనిస్తున్నాం. విడిగా ప్రత్యేక పరిజ్ఞానంను పరిగణిస్తున్నారు. తమ ఉత్పత్తులను మెరుగుపరచడానికి, స్మార్ట్గా మలచడానికి ఏఐని వాడుకుంటున్నామని సంస్థలు ప్రకటించుకుంటున్నాయి. ChatGPT వంటి ఏఐ సాధనాలకు ఏఐ మోడళ్లు సహాయం చేస్తుండడం చూస్తూనే ఉన్నాం. మెషిన్ లెర్నింగ్ అంటే మనుషులు నేర్చుకునే తీరును కంప్యూటర్ వ్యవస్థలు అనుకరించడానికి, ఎలాంటి సూచనలు ఇవ్వకపోయినా తమకు తామే పనులు చేయడానికి ఉపయోగపడేది మెషిన్ లెర్నింగ్.
ఇందులో డేటా సహాయంతో కంప్యూటర్లకు శిక్షణ ఇస్తారు, కొత్త సమాచారాన్ని అంచనా వేసేలా తీర్చిదిద్దుతారు. ఎంత ఎక్కువ డేటాను అందిస్తే అంత ఎక్కువగా తర్ఫీదు పొందుతారు. కొత్త లక్ష్యాలను పూర్తి చేయడానికి మరింత ఎక్కువగా నేర్చుకుంటాయి. అది ప్రోగ్రామింగ్ చేయకుండానే నిజ జీవితంలో మెషిన్ లెర్నింగ్ వాడకానికి మంచి ఉదాహరణ సిఫార్సు వ్యవస్థలు. స్పాటిఫై, నెట్ఫ్లిక్స్, యూట్యూబ్ వంటి కంపెనీలు యూజర్ల ప్రవర్తనను గమనించే మోడళ్ల సహాయంతో వాళ్ళు విన్న పాటలు, చూసిన వీడియోల తీరును పసిగడతాయి. ఈ డేటా సహాయంతో ఎవరికి ఎలాంటివి నచ్చుతాయో సూచిస్తాయి. న్యూరల్ నెట్వర్క్ అంటే ఇదొక మిషన్ లెర్నింగ్ ప్రోగ్రామ్ లేదా మోడల్. మనిషి మెదడులాగా నిర్ణయాలు తీసుకోవడం దీని ప్రత్యేకత. మన మెదడులోని నాడీ కణాలను అనుకరిస్తూ ఆయా దృగ్విషయాలను గుర్తిస్తుంది. ఆయా అంశాలను బేరీజు వేసుకొని నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రతి న్యూరల్ నెట్వర్క్లోనూ నోడ్స్, కృత్రిమ నాడీ కణాలు పొరలుంటాయి. ఒక ఇన్పుట్ పొర, ఒకటి లేదా ఎక్కువ అదృశ్య పొరలు, ఒకటి అవుట్పుట్ పొర ఉంటాయి. ప్రతి నోడ్ మరో నోడ్తో కనెక్ట్ అవుతుంది. వీటికి ఒక పరిమితి ఉంటుంది. ఏదైనా ఒక నోడ్ అవుట్పుట్ పరిమితిని పెంచితే తర్వాతి పొరకు డేటాను పంపుతుంది. శిక్షణకు ఉపయోగించే డేటా మీదే న్యూరల్ నెట్వర్క్స్ ఆధారపడతాయి. క్రమంగా ఖచ్చితత్వాన్ని మెరుగుపరుచుకుంటూ వస్తాయి. ఒకసారి ఖచ్చితత్వాన్ని సాధించే స్థితికి చేరుకున్నాక కంప్యూటర్ విజ్ఞానం, కృత్రిమ మేధాలో శక్తివంతమైన టూల్స్గా మారతాయి. అత్యంత వేగంగా సమాచారాన్ని వర్గీకరించడం, క్రోడీకరించడానికి తోడ్పడతాయి. మనుషులతో పోలిస్తే చాలా త్వరగా స్పీచ్, ఇమేజ్లను గుర్తిస్తాయి. న్యూరల్ నెట్వర్క్ ఒక మంచి ఉదాహరణ గూగుల్ సెర్చ్ అల్గోరిథం. న్యూరల్ నెట్వర్క్ను కొన్నిసార్లు ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్, ఎస్ఎన్సి అని కూడా పిలుచుకుంటారు. డీప్ లెర్నింగ్ మోడళ్లకు ఇదే గుండెకాయ. డీప్ లెర్నింగ్ అంటే ఇది మెషిన్ లెర్నింగ్కు ఒక విభాగం. వివిధ పొరల్లో కూడిన డీప్ న్యూరల్ నెట్వర్క్స్ సహాయంతో పనిచేస్తుంది. మనిషి మెదడు మాదిరిగా సంక్లిష్టమైన నిర్ణయాలను స్టిమ్యులేట్ చేస్తుంది. మెషిన్ లెర్నింగ్కు డీప్ లెర్నింగ్కు మధ్య ముఖ్యమైన తేడా న్యూరల్ నెట్వర్క్ నిర్మాణమే. సాంప్రదాయ మెషిన్ లెర్నింగ్ మోడల్ 1-2 కంప్యూటేషన్ పొరలతో కూడిన మామూలు న్యూరల్ నెట్వర్క్ను వాడుకుంటాయి. అంతేకాదు అవుట్పుట్ను విశ్లేషించుకొని మెరుగుపరుచుకొని మరింత ఖచ్చితత్వం పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంది. డిజిటల్ అసిస్టెంట్లు, వాయిస్ ఎనేబుల్డ్ టీవీ రిమోట్లు, క్రెడిట్ కార్డు మోసాల గుర్తింపు, స్వయంచాలిత వాహనాలు, జనరేటివ్ ఏఐ వంటి వాటికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆల్గారిథం అంటే సమస్యను పరిష్కరించడానికి లేదా కంప్యూటేషన్స్ నిర్వహించడానికి తోడ్పడే ప్రక్రియ. హార్డ్వేర్లో కానీ సాఫ్ట్వేర్లో కానీ అంచెలంచెలుగా ఆయా పనులు చేయడానికి ఆల్గారిథమ్స్ ఖచ్చితమైన సూచనల జాబితాగా పనిచేస్తాయి. సమాచార సాంకేతిక రంగంలోనూ అన్ని విభాగాల్లోనూ వీటిని విస్తృతంగా వాడుకుంటున్నారు.